భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం 6:52 పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఇదే విషయంపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమైపోయాయి. ఇదే సమయంలో మంటలు పక్కనే ఉన్న వాహనాలకు కూడా అంటుకున్నాయి. ఇటు హస్తినాలో ఉన్నవి గ్యాస్ కార్లు, అలాగే ఆటోలు కావడంతో పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత యావత్ దేశమే ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత? బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ప్రజెంట్ సంఘటనా స్థలంలో మొత్తం దర్యాప్తు బృందాలని కూడా సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రజెంట్ మనం రెడ్ ఫోర్ట్ సమీపంలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశం వద్దనం, అంటే రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1, ఇటు రెడ్ ఫోర్ట్ మెట్రో గేట్ నెంబర్ 4 ఏది ఉందో ఆ ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు అన్ని కూడా ఇక్కడికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 10 నుంచి 13 వరకు మృతి చెందారనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు ఈ 30 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. 10 వాహనాలు దగ్ధమయ్యాయని కూడా సమాచారం అందుతోంది. ఇక సంఘటనా స్థలంలో ఎన్ఐఏ అలాగే ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో ఆధారాలను కూడా గుర్తించే పనిలో ఇటు దర్యాప్తు బృందాలు నిమగ్నమై ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సంఘటనా స్థలానికి వచ్చి మొత్తం పరిస్థితిని అంతా కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, అసలు బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది, ఈ బ్లాస్ట్ గల కారణాలు ఏంటి, అంటే ఆ కారులో బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఏమన్నా సాంకేతిక రూపంలో దాంట్లో బ్లాస్ట్ జరిగిందా, లేకపోతే పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఎన్ఐఏ బృందాలు, మరోవైపు ఎన్ఎస్జీ కమాండోస్ ఇక్కడ ఆధారాలను సేకరించి వారి దగ్గర ఉన్న అత్యాధునిక యంత్రాలు ఏవైతే ఉన్నాయో బాంబ్ డిస్పోజల్స్, వాటి ద్వారా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు గాయపడిన వారిని, మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ బ్లాస్ట్ గల కారణాలపై కూడా అనేక వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, ये ब्लास्ट हुआ उस टाइम पे आप क्या देखा इधर? मैं मार्केट आया था जी, यहाँ पे मार्केट करने आया था, घर जा रहा था, देखा ब्लास्ट हुआ तो वो लोग को बचाने लग गया। कितना आदमी को बचाया आपने, कितना हेल्प किया? मैं एक को ही बचा पाया हूँ, 7 बॉडी निकाली है बस। मेरे हिसाब से बॉडी थी, पर वो पता पड़े हॉस्पिटल में जाके जिंदा है या क्या है। कितना आदमी को घायल हुआ होगा? कुछ नहीं कह सकता जी, बहुत आदमी तो जल गए, मेरे आंखों के सामने जल रहे हैं। पर मैं तो पब्लिक को भी दोषी मानता हूँ इसमें। पब्लिक वीडियो फोटो में लगती है, अपने आप को बचाना अच्छी बात है, पर दूसरा अगर कोई जल रहा है सामने, एक्सीडेंट होता है तो उसको उठाना भी ज़रूरी है, उसे बचाना भी जरूरी। जहाँ तक आपको हेल्प हो सकती है वहाँ हेल्प करो किसी की, ऐसा नहीं है। और पुलिस प्रशासन की सबसे बड़ी लापरवाही है, इतनी मार्केट एरिया में, जबकि पता है मंडे वर्किंग डे है, तो यहाँ पे ना कोई पुलिस फोर्स है ना कुछ है। 10 मिनट बाद पुलिस फोर्स पहुँचती है।
10 मिनट से पहले आप कोई नहीं आ रहे, 2 पुलिस वाले और 2 बंदे हम कहाँ तक निकालेंगे। ये ब्लास्ट हुआ उस टाइम पे यहाँ पे भीड़ कैसा था, ट्रैफिक है, पब्लिक कैसा था? ट्रैफिक थी, ट्रैफिक इतना था कि बत्ती का बहाना नहीं ले सकते, 10-10 की स्पीड पे मंद मंद गाड़ी चल रही है, और बाकी ट्रैफिक तो इतना था पैर रखने की जगह नहीं होती है। ब्लास्ट हुआ, सारी पब्लिक भाग गई, एक गाड़ी जल के नीचे आई तो सारी पब्लिक आ गई, फिर भी बचाने कोई नहीं आ रहा। कमर्शियल गाड़ियों में लोग वहाँ टैक्सी गाड़ियों में जल रहे हैं, हम ड्राइवर को खींच रहे हैं। ना हमें इतनी फुर्सत के ये हमें इतनी भी फुर्सत नहीं है कि इसकी आईडी देख लें, फ़ोन कर दें किसी को, नहीं, हमें तो वो निकालने थे क्योंकि एम्बुलेंस आएंगी। एम्बुलेंस नहीं आए तो फिर भी हमने उठा के अलग रखा वहाँ से, ब्लास्ट से लग के ब्लास्ट हो जाए, एक तो बचे, कोई तो बचे, साइड में रखें। उस टाइम पे रनिंग है, व्हीकल्स जा रहा है, रुका हुआ है। गाड़ी सामने मौके पे जली है, मौके पे एंड ऑन द स्पॉट 10 से 15 गाड़ी जल गई थी। कौन सी गाड़ी में ब्लास्ट हुआ? नहीं बता सकता, प्राइवेट नंबर है, 4 नंबर के हरियाणा की गाड़ी है वो, और 7674 गाड़ी नंबर याद, पूरा नंबर मुझे याद था। वो मेरे वहाँ 1 घंटा मोड़ मारा पुलिस वालों ने, तो सब पुलिस चौकी में बैठा के विटनेस से हाथ वाथ धुलवाए, ब्लड के हो रहे थे, कपड़े सन के। अच्छा, आपको कुछ पूछताछ लिखा पड़ी, सब कुछ करके नहीं जब मैं आया हूँ वहाँ से। మొత్తం చూసుకుంటే ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో అతని నుంచి కూడా సమాచారం సేకరించారు. బ్లాస్ట్ జరిగిన సమయంలో ప్రత్యక్షంగా తాను ఉన్నారు, తాను చాలా మందికి హెల్ప్ చేశాను, కానీ కొంతమంది ఇక్కడ బ్లాస్ట్ జరిగిన సమయంలో హెల్ప్ చేయకుండా వీడియోస్ తీసుకుంటున్నారనేది కూడా అతను చెప్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ అనేది రద్దీగా ఉంది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో సంఘటన స్థలానికి అంబులెన్సులు, అలాగే అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్లు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అందరూ కూడా హెల్ప్ చేశారు. ఇక్కడ సమీపంలో ఉన్న ఎల్ఎన్జేపీ లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ వారందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి చూసిన సమయంలో అక్కడ 7 డెడ్ బాడీలు ఉన్నాయి, ఇంకా చాలా మంది గాయపడ్డారు, ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అతను చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు ఇప్పుడు 10 మందికి పైగా మృతి చెందారని చెప్తున్నారు. దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. వారందరూ కూడా ఆసుపత్రి ట్రీట్మెంట్ పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారందరినీ కూడా దగ్గరుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలంటే కూడా వైద్యులకు ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ సంఘటనా స్థలాన్ని కూడా కేంద్ర హోంమంత్రి పరిశీలించి ఇక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు, అంటే పేలుడు ఏ విధంగా సంభవించింది అనేది కూడా ప్రధానంగా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, లేకపోతే ఏమైనా ఇతర ఏదైనా పేలుడు సంభవించిందా, కొంతమంది సాక్షులు గాయపడిన వారు కూడా చెప్తున్నారు. బ్లాస్ట్ జరిగిన సమయంలో ఆ కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని కూడా ప్రత్యక్ష సాక్షులు గాయపడిన వారు కూడా చెప్తున్నారు. అయితే వివిధ కోణాల్లో ఇటు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ప్రజెంట్ స్పాట్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, సిఆర్పీఎఫ్, అలాగే ఢిల్లీ పోలీసులు, వివిధ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ అందరూ కూడా సంఘటన స్థలంలో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో అయితే అధికారులు అక్కడికి చేరుకొని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది గాయపడ్డ వారిని అయితే అమిత్ షా హాస్పిటల్కి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ ఘటనపై అసలు లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా ప్రధాని మోదీ వాళ్ళకి హామీలు ఇవ్వడం కూడా జరుగుతోంది.